నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోడెల కాసు కుటుంబాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని గోపిరెడ్డి. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే సహించేది లేదన్న ఎమ్మెల్యే అరవింద బాబు. నర్సరావుపేట బార్ అండ్ రెస్టారెంట్ లో ఎమ్మెల్యే అక్రమ వసూళ్లకి పాల్పడ్డారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు. టీడీపీ నేతల ఫిర్యాదుకి స్పందించిన రొంపిచెర్ల పోలీసులు. నర్సరావుపేట పురపాలక సంఘంలో ముందస్తు ఆస్తి పన్ను వసూలు చెల్లించిన వారికి 5% రాయితీ ఇస్తున్నామన్న కమిషనర్ జశ్వంతరావు. నర్సరావుపేట పట్టణంలో కత్తితో యువకుడు హల్చల్, అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్యే అరవింద బాబు నర్సరావుపేట టీడీపీ కార్యకర్తల సమావేశంలో నిప్పులు కక్కారు. ఎన్నో అక్రమాలు చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి మరొక పేరు కబ్జారెడ్డి అని తెలిపారు. ముచ్చి పాపన్నపాలెం అతని సొంతం కాదని, ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంగతి అతను గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. నర్సరావుపేటలో 5 సార్లు గెలిచిన కోడెల శివప్రసాదరావు రాజకీయాల్లో మచ్చలేని నేతగా గుర్తింపు పొందారని తెలిపారు. అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మరి పట్టణ ప్రధాన కార్యదర్శి శేఖర్ గారికి, ముఖ్య అతిథి సోమిశెట్టి గారికి, అలాగే హ్యాపీ బర్త్డే మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మనం అందరం కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకొని ఒక ప్రశాంతమైన జీవనం గడపడానికి ప్రజలందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ప్రశాంతంగా బతకాలి. కుట్రలు కుయుక్తులు లేకుండా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆలోచనతో మనం అందరం కూడా ముందుకు రావడం జరుగుతుంది. అరవింద్ బాబు ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడు, ఏదైనా చేసి చూపిద్దాం అనుకుంటా కానీ మాట్లాడటం నాకు చేత కాదు. ఒక ఎదుటి వ్యక్తిని తోలనాటం కానీ ఎప్పుడు చేయను. నేను వ్యక్తిగతంగా దూషించను. నేను మన కార్యక్రమం మొత్తం కూడా మే 2వ తేదీన నరేంద్ర మోడీ గారి పర్యటనని విజయవంతం చేయాలి. ఆ కార్యక్రమానికి మరి అక్క చెల్లెలు ఆనందమ్మలందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా మళ్ళీ ఎలక్షన్ రోజు ఏ విధంగా వెళ్ళామో పోలింగ్కి అదే విధంగా మనం అమరావతి రాజధాని వెళ్ళాలి. ఆ శంకుస్థాపన కళ్ళారా చూడాలి. రాముల వారి పట్టాభిషేకం చూడటానికి జనమంతా ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళారో ఆ విధంగా మనం అమరావతి రాజధానికి వెళ్ళాలి. అమరావతి రాజధాని మనకు అయోధ్య లాంటిది, గుర్తుపెట్టుకోండి. అమరావతికి మహారాజు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. అయోధ్య నగరానికి రాముల వారైతే అమరావతి రాజధానికి చంద్రన్న మనకి మహారాజు. ఒక పట్టుదల 2014 నుంచి అమరావతి రాజధాని నిర్మించాలి, పోలవరాన్ని కట్టుకోవాలి, చుట్టూ మరి అప్రోచ్ రోడ్లు వేసి ఎక్కడ కడప, కర్నూలు, అనంతపూర్ దాకా రోడ్లు వేసి ఒక అప్రోచ్మెంట్ అంతా మరి NH5 లాగా రోడ్లు క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచనతోటి, ఒక ప్రశాంతమైన ఆలోచనతోటి అమరావతి రాజధాని నిర్మిద్దామని మనం అనుకుంటుంటే, పోలవరాన్ని కట్టాలని మనం అనుకుంటుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కబ్జారెడ్డి అని పేరు పెట్టాం కదా. ఎప్పుడో కబ్జారెడ్డి అంటే ఇంకొక అక్షరం తీసేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒక బుచ్చిబాబుని పాలెం నీ ఊరు కాదు. నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే అని గుర్తుపెట్టుకో. నిన్ను ఏమి చేయాలన్నా కానీ అరవింద్ బాబు చేయగలడు. నేను ఎక్కువ మాట్లాడి నీ గురించి, ఇది సమయం కాదు. నువ్వేమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అంటయ్యా, బట్టలు ఇప్పదీసి చూస్తావా కింద? ఏం చూస్తావయ్యా? బుద్ధి జ్ఞానం ఉండాలి. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 5 ఏళ్ళు కోడలు గారు 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. ఏనాడన్నా కులానికి మచ్చ తెచ్చాడా చెప్పండి? రాష్ట్రానికి మచ్చ తెచ్చాడా చెప్పండి? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో. కాసు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీగా అయ్యారు. ఈ నర్సరావుపట్నానికి ప్రజలందరూ కూడా వారి కుటుంబం అంటే అందరికి కూడా ఇష్టం. ఎందుకు? వాళ్ళకున్న నీతి నిజాయితీ. ఇటువంటి నాయకుల్ని మీరు ఎప్పుడు స్మరించుకోవాలి. అరవింద్ బాబుని చూసి
ఒక కులంతోటో మతంతోటో డబ్బులతోటో మనం ఎప్పుడు గెలవలేము. కులం కాదు కావాల్సింది, ఇక్కడ గుణం కావాలి. గుణాన్ని చూసి అరవింద్ బాబు ఓట్లు వేశారు, మానవత్వం చూసి నాకు ఓట్లు వేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కబడ్దార్, నువ్వు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తావు గోపిరెడ్డి? బుచ్చిబాబుని పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాతాలు రాకూడదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వీల్లేదా? మీ ఊర్లో ఎవరైనా ఓట్లు వేశారు ఇప్పటిదాకా చెప్పండి? సిగ్గుచేటు కదా నీకు. ఇటువంటి కుటిలమైన ఆలోచన, దుర్మార్గపు ఆలోచన మీరు బతికారు కాబట్టి మీ పార్టీని 11 సీట్లు కూర్చోబెట్టాం. 2029లో గుర్తుపెట్టుకో, అరవింద్ బాబు ఇక్కడే పోటీ చేస్తాడు, మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. నీకు సీటు కూడా దక్కదని నేను తెలియజేస్తున్నాను. గోపిరెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటేదా రోడ్డు మీదకి రా, నువ్వు నేను చూసుకుందాం. మా కార్యకర్తలు, మా మహిళలు, మా నాయకులు ఎందుకు? నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక డాక్టర్గా కత్తి పట్టుకొని తిరిగేవాడిని, ఇవాళ ఎమ్మెల్యేగా ధైర్యమనే ఆయుధాన్ని తిరుగుతా ఉన్నాను. గుర్తుపెట్టుకో గోపిరెడ్డి. బుచ్చిపాపనపాలెంలో సీఎం చంద్రబాబుని తాను బూతులు తిట్టిన మాట వాస్తవమేనని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈరోజు తనపై కేసులు పెట్టవచ్చని, జగన్మోహన్ రెడ్డి సైకో అని టీడీపీ నేతలు చాలా మంది అనలేదా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. దమ్ముంటే అరవింద్ బాబు చేసిన ఆరోపణల్లో ఒకటేనా నిరూపించాలని సవాల్ విసిరారు. నర్సరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్ వద్ద డబ్బులు వసూలు చేశారని, కప్పం కట్టలేదన్న కారణాలతో టీడీపీ నేతలు బార్లు కూడా మూయించారని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వద్ద 2 లక్షల రూపాయలు మామూలు తీసుకున్నారని చెప్పారు. ఈ రోజు 4 కేసులు పెడితే రేపు తాము 8 కేసులు పెడతామని గోపిరెడ్డి హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, దీని గురించి ఈరోజు మాట్లాడాలని కోరుకుంటూ, ముఖ్యంగా రాజకీయాల్లో సర్వసాధారణంగా విమర్శలు చేస్తుంటాం, ప్రతి విమర్శలు ఉంటాయి. అది ప్రతిపక్ష పార్టీల మధ్య, రాజకీయ పార్టీల మధ్య అనేక సార్లు జరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా మీ నోరు కత్తిరిస్తా, మీ నోరు నాలుక కోచేస్తా, రోడ్డు మీద తిరగనీయం, ఇలాంటి అప్రజాస్వామిక మాటలు, వ్యక్తిగత విమర్శలు అనేవి రాజకీయాల్లో సరైన పద్ధతి కాదు. ఆ రోజు బుచ్చిపాపనపాలెం గ్రామంలో కూడా ఏం జరిగిందో ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడిని 420 అని మాట్లాడిన మాట వాస్తవమే. లోకేష్ గారికి ఉద్యోగం ఇప్పించుకున్నాడు కానీ ప్రజలకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదన్నమాట మాట్లాడటం జరిగింది. వాస్తవమా కాదా? ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, లేదా నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇంతవరకు దాని ఊసే లేదు. ఈ 2 విషయాల మీద కంప్లైంట్ ఇచ్చారు. మూడోది అరవింద్ బాబు గారు ఏదేదో నేను ఒకటే మాట మాట్లాడాను, అరమందరపు బాబు అని అన్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపు మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అన్న క్యాంటీన్, విద్యార్థుల పౌష్టికాహారం కోసం నర్సరావుపేట ఏఎం రెడ్డి విద్యా సంస్థలు ₹1,00,000 విరాళం అందజేసింది. తన మాటకు స్పందించిన ఏఎం రెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి అట్లూరి శాంతి శ్రీనివాస్ రెడ్డికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై రొంపిచెల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 3 రోజుల క్రితం గోపిరెడ్డి తన స్వగ్రామం బుచ్చిపాపనపాలెం అంకమ్మ తల్లి తిరునాళ్ల సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ శ్రేణులకు ఆగ్రహం కలిగింది. టీడీపీ యువనేత వడ్లమూడి కిషోర్, ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షులు జగ్గారావు రొంపిచెల్ల పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమికంగా విచారించిన ఎస్ఐ మణికృష్ణ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తుల రద్దీ మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకి ఒక సిమెంట్ గోడ కూలిపోవడంతో 8 మంది భక్తులు మృతి చెందారు. స్వామివారి నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులపై గోడ కూలింది. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారుల సహాయక చర్యలు ప్రారంభించారు. గోడ పడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలని బయటకు తీశారు. నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా ఆస్తి పన్నులు చెల్లించిన వారికి 5% రాయితీ ఇస్తున్నామని కమిషనర్ జశ్వంతరావు తెలిపారు. ఈ అవకాశాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకు తొలుత స్పందించిన పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా
5,16,000 రూపాయల పన్ను ముందస్తుగా చెల్లించి ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు. పురపాలక సంఘ కార్యాలయంలో అధికారులు ముందస్తు పన్నులు కట్టించుకుంటున్నారని కమిషనర్ తెలిపారు. ఎస్సీ మహిళలకి ఉచిత టైలరింగ్, కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రాంగణంలోని ఎన్ఏసీ ట్రైనింగ్ సెంటర్లో మే 1 నుండి ఆయా విభాగాలలో శిక్షణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల మహిళలు తమ ఆధార్, విద్యా అర్హతలు, సర్టిఫికెట్లతో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు తమ్మాజీరావు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పల్నాడు డిస్ట్రిక్ట్. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఎస్సీ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మనకి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నరసరావుపేట కలెక్టరేట్ భవనం వెనకాతల ఈ సెంటర్ నందు క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండ్ అబవ్ ఎవరైతే చదువుకున్నారో ఎస్సీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈ శిక్షణ అవకాశం కల్పించబడుతుంది. ఈ శిక్షణ వచ్చేసరికి మొత్తం 3 నెలలు ఉంటుంది. దీనికి 18 నుంచి 35 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అర్హులు అవుతారో. దీంట్లో వచ్చేసరికి 2 రకాల శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి టైలరింగ్ ప్రోగ్రామ్ నందు, రెండోది కంప్యూటర్ శిక్షణ నందు. దీంట్లో 3 నెలల శిక్షణ ఇవ్వబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిక్షణ జరుగుతుంది. ఇది శిక్షణ అనంతరం ఎవరైతే అభ్యర్థులు శిక్షణ తీసుకున్నారో వారికి ఉచితంగా ఉపాధి అవకాశాలు కూడా నేరుగా కల్పించబడతాయి. దీనికి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక నేరుగా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ కలెక్టరేట్ నందు లేదా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కలెక్టరేట్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్న సెంటర్ నందు నేరుగా సంప్రదించగలరు. మరియు ఇతర వివరములకు మన స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హెల్ప్ లైన్ నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే కనుక ఇచ్చిన నెంబర్స్ని కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ భూముల రీసర్వే అతుకుల బొంతగా తయారై రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇందులో చోటు చేసుకున్న లోపాలను సరిచేసి పాసు పుస్తకాలు మంజూరు చేయాల్సి ఉందని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. ఈ ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు మంజూరు చేస్తామని ప్రకటించారని ఆ ఊసే లేదని చెప్పారు. రెవెన్యూ అధికారుల్ని రైతులు అడిగితే స్పష్టమైన సమాచారం చెప్పడం లేదని, అలాగని రీసర్వేలో ఒకరి భూములు మరొకరికి ఎక్కించి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోపాలను సరిచేస్తామని, కొన్ని ప్రాంతాల్లో సరిచేసిన దస్త్రాలు ఏడీ కార్యాలయానికి చేరటంలో నెలలు తరబడి జాప్యం జరుగుతుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీడీఎం నాయకులు వెంకటేశ్వరరావు, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట నాయకు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రైతులకు సంబంధించి రీసర్వే చేసి భూములకు సంబంధించి లోపాలు సరిదిద్దామని ప్రకటిస్తే ఆచరణలోకి వచ్చిన క్రమంలో రీసర్వేలో చాలా మోసాలు జరిగినాయి. ఒకరి భూములు ఒకరికి ఎక్కించడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే అవి సరిచేసి ఆన్లైన్ చేస్తాము, అలాగే పాసు పుస్తకాలు ఏప్రిల్ 1వ తేదీనే ఇస్తామని ప్రకటించారు. కానీ ఈరోజు చూస్తే ఈ రీసర్వేలో జరిగిన లోపాలు ఇవన్నీ కూడా సరిచేసే బాధ్యత ఎవరిదంటే జేసీ గారిదని, జిల్లా సర్వేరు అవి మొత్తం సరిచేయాలని, ఆ తర్వాత అది మళ్ళీ ఎంఆర్ఓ కాడికి వెళ్ళటం, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ గారి కాడికి జేసీ గారి దగ్గరికి వచ్చి ఫైనల్ అయిద్దని చెప్తున్నారు. నెలల తరబడి రైతులు తిప్పుకుంటున్నారు కానీ ఇంతవరకు ఆ పని కాల. అలాగే ఏప్రిల్ 1వ తేదీని ఇవ్వాల్సిన పాస్ పుస్తకాలు కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులకి సంబంధించి బ్యాంకుల్లో రుణాలు ఇవ్వాలంటే 1B అడంగాలుతో పాటు ఖచ్చితంగా పాసు పుస్తకం ఉంటేనే రుణాలు ఇస్తామని బ్యాంకులు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకి రీసర్వే జరిగిన గ్రామాల్లో కూడా పాసు పుస్తకాలు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అలాగే జిల్లా సర్వేర్ల దగ్గర కుప్పల తెప్పలుగా పెండింగ్ పెట్టేసి రైతులు సమస్యలు పరిష్కారం చేయకుండా ఉంటూ ఉన్నారు. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏడీ అంటారు జిల్లా సర్వేరు, వారు ఏమీ పనులు చేయకుండా రైతులను తిప్పుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. వైద్యారోగ్య శాఖ ఎన్హెచ్ఎం విభాగంలో సిహెచ్ఓలుగా పనిచేస్తున్న తమకి గత 2 ఏళ్లుగా జీతభత్యాల విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని సంఘ నేతలు తెలిపారు. వైద్యారోగ్య శాఖ సిహెచ్ఓ సిబ్బంది జిల్లా కేంద్రమైన నర్సరావుపేట రైల్వే స్టేషన్ రోడ్లోని గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని 3వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా సంఘ నేతలు సాగర్, కమల మాట్లాడారు. 6 ఏళ్లు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంతో పాటు ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వినోద్, ప్రధాన కార్యదర్శి
రాము, రాష్ట్ర ఈసీ మెంబర్ మస్తాన్ వలి, జిల్లా కోఆర్డినేటర్ సాగర్ పాల్గొన్నారు. నా పేరు సాగర్ అండి. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము. మేము రాష్ట్ర వ్యాప్తంగా 10,032 మంది ఉన్నామండి. 10,032 మంది రూరల్ ఏరియాల్లో, రోడ్లు లేని ఏరియాల్లో కూడా మేము వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. గత కొన్ని రోజులుగా మేము మా హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాము. దాంట్లో కార్యాచరణలో భాగంగా ఈరోజు 3వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. మా హక్కుల గురించి ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి కాల్ రాలేదండి. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈ నిరవధిక మమ్మల్ని పిలిచి మా కాలిచ్చి మా హక్కుల్ని మేము చేస్తున్న ఈ న్యాయ పోరాటాన్ని కూర్చోబెట్టి మాట్లాడి మాకు రావాల్సిన బకాయిలు కానీ మాకు రెగ్యులర్ చేసి నిబంధనల ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేసి రావాల్సిన 23% హైక్ ఇచ్చి అదేవిధంగా మాకు విడుదల చేయాల్సిన బకాయిలన్నీ విడుదల చేయాల్సిందని ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నామండి. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు కమల, ముప్పాళ్ళ పిహెచ్సి బొల్లవరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సిహెచ్ఓగా పనిచేస్తున్నాము. మేము 2019లో రిక్రూట్ అయ్యామండి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద సిహెచ్ఓలుగా రిక్రూట్ అయ్యాము. మాకు ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్స్ మీద కానీ మా మార్కులు బేస్ చేసుకొని కానీ ఈ జాబ్ అయితే రాలేదు. మేము ఫస్ట్ ప్రీ టెస్ట్ రాసాము. తర్వాత ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని బ్యాచెస్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని 6 months కోర్స్ ఇచ్చి 6 months కోర్స్ తర్వాత మళ్ళీ పోస్ట్ టెస్ట్ రాసి ఇన్ని టెస్టులు రాసాము. ప్రీ టెస్ట్, 6 months ట్రైనింగ్, పోస్ట్ టెస్ట్ ఇట్లా రాసి మేము ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యాము. ఇలా ఈ ప్రక్రియలో, ఈ సెలెక్ట్ చేసిన ప్రక్రియలో నోటిఫికేషన్లోనే మాకు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని జీఓఐ నామ్స్ ప్రకారం రెగ్యులరైజ్ చేస్తామన్నారు. మేము 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో చేసి రెగ్యులరైజ్ చేయమని మేము అడగట్లేదు. మేము ఈ జాబ్లోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల తర్వాతనే మేము ప్రభుత్వాన్ని రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నాము. నర్సరావుపేట పులుపులవారి వీధిలో వేంచేసిన శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ రాతి నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేశారు. పిడుగురాల పట్టణానికి చెందిన బండి శ్రీనివాసరావు, హేమలత దంపతులు 1,116 రూపాయలు, కొత్త ప్రవీణ్, లక్ష్మి, అనుష దంపతులు 25,116 రూపాయల దేవస్థాన కమిటీకి అందజేశారు. శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన రాతి నిర్మాణానికి ఈ రోజున నర్సరావుపేట వాస్తవ్యులైనటువంటి బండి ఆయిల్ మిల్లు వ్యాపారస్తులైనటువంటి బండి కొత్త హరిగారి వాళ్ళ అమ్మాయి, పిడుగురాల వాస్తవ్యులైనటువంటి వారు బండి శ్రీనివాసరావు గారు, ధర్మపత్ని హేమలత గారు వాళ్ళు 1,116 రూపాయలని మన దేవస్థానానికి రాతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మిగతా భక్తులందరూ కూడా పాల్గొని వారి యొక్క సహాయ సహకారాలని దేవాలయానికి అందించి ఈ దేవాలయం తొందరగా మనం నిర్మించుకునేందుకు మీ వంతుగా ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ బెల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో నర్సరావుపేట అమ్మ నాన్న ప్రేమాలయం అనాథ వృద్ధాశ్రమం, వికలాంగుల ఆశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని, ఇలాగనే ప్రతి నెల వారికి తమ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. చెనిబెట్ట పట్టుకొని లేపితే సరిపోతారు. రకానికి కొట్టి అదే మనకు కావాల్సింది కూడా మనకు కావాల్సింది కూడా అది కావాలి. మా ఆశ్రమానికి విచ్చేసి ఇలా ప్రతి నెల మా ఆశ్రమాన్ని గుర్తించి మాకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి మండవ వెంకటరత్నం గారిని, అలాగే కేశవరావు గారు, కల్పవల్లి ట్రేవా ట్రస్ట్ తరఫున
ప్రతి నెల మా ఆశ్రమానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. మన అమ్మా నాన్న ప్రేమ వృద్ధులకి మా కల్పల్లి సేవ డైరెక్టర్ మండల వెంకటరత్న గారు వారి ఫ్రెండ్స్ కలిపి ఈ కార్యక్రమం ప్రొవైడ్ చేశారు. ఇలాగే ప్రతి నెల కూడా వీరికి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళని ఎక్కువగా మనం చూసుకోలేము. అలాంటిది అమ్మ నాన్న ప్రేమ మేనేజ్మెంట్ వారు 20 మంది వృద్ధులకు కూడా వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉండి సేవలు అందిస్తున్నాను. ముందుగా వారికి అభినందన తెలుపుతున్నాను. నరసరావుపేట, పల్నాడు జిల్లా, చిలకలూరుపేట రోడ్డు, గుమస్తాల కాలనీలో ఉన్న అమ్మా నాన్న ప్రేమాలయం అను వృద్ధుల ఆశ్రమం నందు ఈ రోజున నిత్యావసర సరుకులు, ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ నేను పేరు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మేము ఈ కార్యక్రమాన్ని గత 5-6 సంవత్సరాలుగా చేస్తున్నాము. అంతకుముందు కొన్నాళ్ళు తోడు నీడ వృద్ధాశ్రమానికి ఇచ్చాము. తర్వాత వికలాంగులు మరియు చిన్నారుల వృద్ధాశ్రమానికి ఇచ్చాము. తర్వాత అలానే ఈ రోజున అమ్మా నాన్న ప్రేమాలయానికి ఇస్తున్నాము. ఇలాగ వరుసగా 5-6 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని దాతల సహాయకారంతో చేస్తున్నాము. అలాగా మేము ఇచ్చే ఈ యొక్క నిత్యావసర సరుకులు సరిగ్గా వారిని వినియోగించుకొని వారందరూ ఆరోగ్యంగా ఉండి 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నర్సరావుపేట పట్టణంలోని క్రిస్టియన్ పాలెం లైబ్రరీ వద్ద మంగళవారం ఉదయం మల్లెల బాల అనే యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో 2వ పట్టణ పోలీసులు స్పందించారు. బాలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 28న కొండవెల్లి రాజా అనే వ్యక్తితో స్వల్ప వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో బాల కత్తితో హల్చల్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై 2వ పట్టణ సీఐ హైమారావుని వివరణ కోరగా నిందితునిపై ఎస్ఐ లేఖా ప్రియాంక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోడెల కాసు కుటుంబాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని గోపిరెడ్డి. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే సహించేది లేదన్న ఎమ్మెల్యే అరవింద బాబు. నర్సరావుపేట బార్ అండ్ రెస్టారెంట్లో ఎమ్మెల్యే అక్రమ వసూళ్లకి పాల్పడ్డారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు. టీడీపీ నేతల ఫిర్యాదుకి స్పందించిన రొంపిచెర్ల పోలీసులు. నర్సరావుపేట పురపాలక సంఘంలో ముందస్తు ఆస్తి పన్ను వసూలు చెల్లించిన వారికి 5% రాయితీ ఇస్తున్నామన్న కమిషనర్ జశ్వంతరావు. నర్సరావుపేట పట్టణంలో కత్తితో యువకుడు హల్చల్, అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.